హాయ్ అండి, ఈరోజు నాటుకోడి మాంసం చేస్తున్నామండి. చూడండి, నాటుకోడి కర్రీ. అందులో పోసిన తర్వాత అందులో ఉడికించిన బాగా మసిలిపోయే నీళ్ళు పోసిన తర్వాత బొచ్చు మొత్తం శుభ్రంగా తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా శుభ్రంగా ఉడికిలో బొచ్చు మొత్తం పీక్కోవాలి. అదిగో ఫ్రెండ్స్, అలా శుభ్రంగా ఉడికి నీళ్ళలో వేసి ఆ బొచ్చు మొత్తం శుభ్రంగా అలా పీక్కున్న తర్వాత దీన్ని తీసుకెళ్ళి పొయ్యి మీద సన్న మంట మీద సెగ చూపించి తర్వాత ఏం చేయాలో చూద్దాం. త్వరగా చెప్పు తల్లిగా. ఇదిగో ఫ్రెండ్స్, అలా పొయ్యి మీద శుభ్రంగా కాల్చుకోవాలన్నమాట. తాత ఇక ఫ్రెండ్స్, ఇలా శుభ్రంగా కాల్చిన తర్వాత దానికి కాస్త పసుపు రాసుకోవాలి. ఇక ఫ్రెండ్స్, పసుపు అలా చల్లుకొని అలా శుభ్రంగా రాసుకోవాలి. మొత్తం అటు తిప్పు పైకి లేదు కనమాటలా. చాట్లేవమ్మా, చెప్పమ్మా. అలా పసుపు రాసిన తర్వాత శుభ్రంగా నీళ్ళతో శుభ్రంగా కడుక్కొని అయండి. ఇగో ఇది మాంసం కొట్టిన తర్వాత సాగబెట్టి మా అమ్మాయి నరికింది. ఇది కూడా ఇది అలా కోసుకొని అలా కోస్తున్నాను. కోసి తర్వాత శుభ్రంగా కడిగి వేసింది అనమాట. మా అమ్మాయి కోస్తుంది. కోసింది మొత్తం చేసింది, మొత్తం మా అమ్మాయి చేసేసింది నాటుకోడి. ఎందుకంటే మా పెద్దమ్మ అండి. హాయ్ చెప్పు పెద్దమ్మ, చేతో చెప్పు. మా అమ్మ వాళ్ళు అక్క అండి, తోటరాలపాడు మా పెద్దమ్మ. మా పెద్దమ్మ మా అమ్మని చూద్దామని వచ్చింది. కోడి కోసారమ్మా, కోడి కోసారు, తింటున్నాం కోడి మాసం. ఇదిగో ఫ్రెండ్స్, ఇలా శుభ్రం కోసిన తర్వాత కడుక్కోవాలి. ఇగో 2 లెగ్ పీసులు చూపియాలి, నాటుకోడి లెగ్ పీసులు. ఇక ఫ్రెండ్స్, శుభ్రంగా కడుక్కున్న తర్వాత దీన్ని ఎత్తపోయి కట్టెల పొయ్యి మీద ఉండాలి. ఫ్రెండ్స్, నాటుకోడి మాసం కదా, గట్టిగా ఉండిద్ది. గ్యాస్ మీద అయితే చాలా లేట్ పట్టిద్ది. కట్టెల పొయ్యి మీద అయితే మంచిగా ఉడికిద్ది. ఫ్రెండ్స్, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, వీడియో షేర్ చేయండి, గంట నక్కండి. ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, ఇక ఉడికించిన నాటుకోడి చికెన్ని ఇలా తీసి విడిగా పెట్టుకొని అందులో కావాల్సిన నూనె, టమాటా, పచ్చిమిర్చి, ఎర్రగడ్డలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి తురుము ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా తాళింపు వేసుకున్నాం. అరే
పచ్చిమిర్చి రేట్ మీకు చెప్తాను దాటింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి అండి ఇలా తిప్పుకున్న తర్వాత వేసి పసుపు వేసుకొని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట నొక్కండి ఫ్రెండ్స్. నాటుకోడి కూర చాలా రుచిగా బాగా ఉండిద్ది. మీరు కూడా ఇలా తప్పనిసరిగా ట్రై చేయండి. అది ఉడికించిన నాటుకోడి ముందుగానే ఉడికించాను ఫ్రెండ్స్. ప్లేట్ బాగా గట్టిగా ఉండిద్దని ముక్క ముందుగానే ఉడికించి తర్వాత తాలింపు చేసుకుంటున్నాం. ఇంకా 2 లెగ్ పీసులు, నాటుకోడి లెగ్ పీసులు. అలా గంట పెట్టి మళ్ళీ తిప్పుకోవాలి ఫ్రెండ్స్. తాలింపు మొత్తం ముక్కలకు అందేటట్టు తిప్పుకోవాలి, కలుపుకోవాలి. రవ్వ రెడీ అయిపోయింది వీడియో మళ్ళీ. కొబ్బరి తూరం పేరు
ఇక ఫ్రెండ్స్ రెడీ అయింది నాటుకోడి కూర. చూడండి ఎలా ఉందో. ఇలా ట్రై చేయండి మీరు కూడా, సూపర్గా ఉండిద్ది. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట నొక్కండి. బాయ్ ఫ్రెండ్స్. ఎట్టుంది పెద్దమ్మా కూర? నాటుకోడి కూర బాగుందా? బాగుందమ్మా.